స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీటింగ్ జరగనుంది. వైసీపీ ముఖ్య నేతలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీటింగ్ జరగనుంది. వైసీపీ ముఖ్య నేతలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితో వైఎస్ జగన్ భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన అధికార కూటమి పార్టీ కైవసం చేసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా పార్టీకి సంబంధించి పార్టీ గుర్తుపై గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒత్తిళ్లు అనేకమైనటువంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులకి, ప్రలోభాలకి లొంగకుండా పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వానికి భరోసా కల్పించేటువంటి క్రమంలో భాగంగానే జగన్ ఈ రోజు జరిగేటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, అదేవిధంగా ప్రకాశం జిల్లా మార్కాపురం, సత్యసాయి జిల్లా నుంచి కదిరి నియోజకవర్గం, గాండ్లపేటతో పాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, అదేవిధంగా రామకుప్పం సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం కాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా సమాచారం అందించారు. ఈ సమావేశానికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో పాటుగా మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను కూడా ఆహ్వానించారు. వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో పార్టీ భరోసాగా ఉంటుంది, పార్టీ నాయకత్వం అండగా ఉంటుంది, ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా పార్టీ కోసం పనిచేసే విధంగా స్థానిక నాయకత్వాన్ని, కార్యకర్తలను కూడా కలుపుకొని వెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీలు అమలు చేయకుండా చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఆ రాజకీయాన్ని పూర్తి స్థాయిలో తిప్పుకొట్టే విధంగా జగన్ ఈ రోజు వీళ్ళందరికీ భరోసా కల్పించడం, అదేవిధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. సోని, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.